ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. అణు కేంద్రాలు నాశనమే లక్ష్యంగా విరుచుకుపడింది. తన అమ్ముల పొదలోని అత్యంత ప్రమాదకర బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇంతకీ ఏంటి ఈ బాంబుల స్పెషాలిటీ? గతంలో ఎక్కడా వాడని బాంబులను ఇక్కడే ఎందుకు ఉపయోగించారు? ఇరాన్లోని 3 అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. 2 వారాల్లో దాడులు చేస్తామని చెప్పిన 2 రోజుల్లోనే యాక్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ట్రంప్. ఆదేశాలు అందిన వెంటనే ఇరాన్లోని ఫోర్ట్, ఇస్ఫహాన్, నంతాజ్ కేంద్రాలపై దాడులు జరిగాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఫార్డో అణుశుద్ధి కేంద్రంపై ఏకంగా 6 బంకర్ బస్టర్ బాంబులు వేసింది అమెరికా. ఇలాగే ఇస్ఫహాన్, నంతాజ్ పై 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ మిసైళ్లను ప్రయోగించింది. అమెరికా బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించడం ఇదే తొలిసారి. B-2 స్టెల్త్ విమానాలను ఇందుకోసం ఉపయోగించారు. వారం రోజులుగా ఫోర్ట్ పై దాడులు చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ దాన్ని ధ్వంసం చేయలేకపోయింది. పర్వతం కింది సుమారు 300 అడుగుల లోతులో ఈ అణుకేంద్రం ఉండడమే దీనికి కారణం. యురేనియం శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్లు ఉన్న హాల్ మరింత లోపలకుంది. ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబులేవి వీటిని చేరలేకపోయాయి. దీంతో అమెరికా రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. బంకర్ బస్టర్ బాంబును మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటారు. దీని బరువు 13,600 కిలోలు. కానీ ఇందులో ఉండేది 2 టన్నుల పేలుడు పదార్థాలే. 20 అడుగుల పొడవు ఉంటుంది. ఇది భూమి పొరల్లోకి 200 అడుగుల లోతు వరకు చొచ్చుకెళ్తుంది. కాంక్రీట్, రాతిని సైతం బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఆలస్యంగా బ్లాస్ట్ అవుతుంది. అంటే ముందుగా బాంబ్ భూమి లోపలికి చొచ్చుకెళ్తుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అది పేలుతుంది. దీంతో విధ్వంసం చాలా తీవ్రంగా ఉంటుంది. ఫోర్డ్పై 6 బంకర్ బస్టర్ బాంబులను వాడింది అమెరికా. నిజానికి 2 బంకర్ బస్టర్ బాంబులతో పని ముగించాలనుకున్నప్పటికీ అణుశుద్ధి కేంద్రం భూమిలో చాలా లోతులో ఉండడంతో ప్లాన్ మార్చింది. ముందుగా 2 బాంబుల్ని ప్రయోగించారు. అవి కొంత లోతు వరకు ధ్వంసం చేశాక మిగిలిన వాటిని ప్రయోగించి మరింత లోతులో ఉన్న నిర్మాణాలని పేల్చేశారు. 2 బంకర్ బస్టర్లను నంతాజ్ అణుశుద్ధి కేంద్రంపై కూడా వాడినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఒక్కో బంకర్ బస్టర్ బాంబు ఖరీదు ఎంతో తెలుసా? సుమారు $20 మిలియన్. మన కరెన్సీలో చెప్పాలంటే 173 కోట్ల రూపాయలకు పైమాటే. మామూలు విమానాలు ఈ బాంబుల్ని ప్రయోగించలేవు. B-2 స్పిరిట్ ఫైటర్ జెట్స్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక్కో జెట్ 2 బంకర్ బస్టర్స్ను మోసుకెళ్తుంది. ఒక్కో B-2 స్టెల్త్ విమానం ఖరీదు దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు. ఈ యుద్ధ విమానాలు అమెరికాలోని మిస్సోరీ నుంచి దాదాపు 37 గంటల పాటు ప్రయాణించి ఇరాన్లో దాడులు చేశాయి. ఇందుకోసం గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి.